నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. వికలాంగులైనటువంటి వ్యక్తి ఎయిర్ ఫోర్స్ లో పైలట్ అవుతారా, లేకపోతే అలాంటి వాళ్ళని సర్జన్ గా మీరు నమ్ముతారా అంటూ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదం అవుతున్నాయి. వేరే ఏ ఇతర సర్వీసుల్లోనూ ఇలాంటి కోటా అంటే డిఫెన్స్ కోటాలో లేనప్పుడు ఐఏఎస్ సర్వీసుల్లో ఎందుకు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అంటూ స్మితా సబర్వాల్ చేసినటువంటి వ్యాఖ్యల మీద రెస్పాండ్ అవడానికి మనతో పాటుగా ఉన్నారు ఐఏఎస్ ట్రైనింగ్లతో పాటుగా వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ వీరయ్య గారు మనతో పాటుగా ఉన్నారు. నమస్కారం అండి. సో ఇలాంటి సందర్భంలో మిమ్మల్ని కలవడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మీకు. ఎలా చూస్తున్నారు ఈ వ్యాఖ్యల్ని? మిగతా చోట్ల అయితే మనం అంత ఈజీగా నమ్మలేము. ఐఏఎస్ అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆల్ ఇండియా సర్వీసెస్లో చాలా ఎక్కువ తిరగాల్సినటువంటి అవసరం ఉంటుంది, ఫీల్డ్ వర్క్ అనేది ఎక్కువ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందులో వీళ్ళని తీసుకోకుండా థింక్ ట్యాంక్స్ గానో లేకుంటే డెస్క్ జాబో మిగతా వాటికి తీసుకోవచ్చుగా, ఐఏఎస్లకి సరిపోతారా? ఎలా చూస్తున్నారు ఈ వ్యాఖ్యల్ని? అంటే నేను గత 12 సంవత్సరాలుగా వికలాంగుల హక్కుల మీద, వికలాంగులకు జరిగే ఉల్లంఘనల మీద, వివక్ష మీద ఫైట్ చేసిన వ్యక్తిని తెలంగాణ రాష్ట్రంలో. నేను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు కూడా అరగుండుతో నిరసన తెలిపిన వ్యక్తిని, సామాజిక ఉద్యమకారుని. నేను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో తెలంగాణ వికలాంగులు వితంతులు వృద్ధుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు నేను ఫైట్ చేశాను. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర చైర్మన్ అయ్యాను. 8 ఇయర్స్గా బాధ్యతలు చేశాను. ఇప్పుడు వికలాంగుల జేఏసీగా స్టీరింగ్ కమిటీ చైర్మన్ ఉన్నాను. గత 12-13 సంవత్సరాలుగా వికలాంగుల హక్కుల మీద, సామాజిక వివక్షత మీద మేము ఎన్నో ఉద్యమాలు చేస్తున్నాం. ఇలాంటి వ్యాఖ్యలు ఒక బాధ్యతలో ఉండి బాధ్యత రాహిత్యంగా మాట్లాడడం అత్యంత ఏయం. ఇది చాలా విచారకరం, చాలా దౌర్భాగ్యం. ఇది అసలు ఇలాంటి ఒక డిస్కషన్ జరిగిద్దని నా జీవితంలో కూడా అనుకోలేదు. ఇది పూర్తిగా దౌర్భాగ్యం. ఇది పూర్తిగా సభ్య సమాజం ఖండించాల్సిన విషయం. అది వారు చాలా సీనియర్ ఐఏఎస్ అధికారి, వారేమి పాలసీ మేకర్ కారు, వారు పాలసీని అమలు చేసేవారు. అంటే వికలాంగుల హక్కుల చట్టాలు పరిరక్షించాల్సిన బాధ్యతలు ఉండి అమలు పరచాల్సిన బాధ్యతల్లో గతంలో విధులు నిర్వహించిన వారు కదా. వారు కేసీఆర్కి, గత ముఖ్యమంత్రికి ఒక స్పెషల్ సెక్రటరీగా చాలా దగ్గరగా వారి మొత్తం నిర్వహణ చేసిన వ్యక్తి. అప్పుడు మనందరికీ తెలుసు అసలు పాలన చేస్తుందే ఈ అధికార అని ఒక చర్చ బయట జరిగేది జనరల్గా. సరే, మనం చూడలేదు అదంతా, కానీ ఒక చర్చ అయితే జరిగేది. కేసీఆర్ కూడా ఏనాడు వికలాంగులను గౌరవించలేదు. ఆయన కూడా అంగవైకల్యము పేరుతోనే పిలిచారు. కేటీఆర్ కూడా అట్నే ప్రతిపక్షాలను విమర్శిస్తూ గతంలో మాట్లాడాడు. సాక్షాత్తు అసెంబ్లీలో సైతం మరగుజ్జులు అనే పదాన్ని వాడారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్తా ఉంది, వికలాంగుల హక్కుల చట్టాలు చెప్తా ఉన్నాయి, పార్లమెంట్ యాక్ట్ చెప్తా ఉంది, సుప్రీంకోర్టు చెప్తా ఉంది, హైకోర్టులు చెప్తా ఉన్నాయి ఆ పదాలని వాడకూడదు అని. ఏ పొలిటీషియన్ కానీ ఏ వాళ్ళు కానీ వాళ్ళని కించపరిచే విధంగా ఉండకూడదని వాళ్ళ దగ్గర చేసిన వ్యక్తే మనకి స్మితా సబర్వాల్ గారు. నాకు చాలా దిగ్భ్రాంతి అనిపించింది, నాకు చాలా బాధ అనిపించింది. ఒక్కసారిగా మేము పనిచేసి ఒక నిర్మాణం చేసి వివక్ష లేకుండా వీళ్ళు కొనసాగాలి. నేను ఇవాళ కార్పొరేషన్ చైర్మన్ అయ్యాను. వికలాంగుల జీవితాల్లో వెలుగులు నింపాలనే కోరికలు ఇక్కడ కూర్చున్నాను. నేను వేల మందికి డైలీ 15 గంటల పాఠాలు చెప్పాను. నేను 7 అవర్స్ 8 అవర్స్ 6 అవర్స్ నేను నిలబడి టీచింగ్ చేశాను. నాకేమీ పెయిన్ లేదు. మరి నేను బాగానే చెప్పాను. మరి ఎంతో వర్క్ చేశాను. నేను ఆ ఫీల్డ్ అంతా వదిలేసుకొని దాదాపు ఒక 50 నుంచి 75,000 మంది మధ్యలో కాంపిటేటివ్ కోచింగ్ విద్యను అందించాను. ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా నా స్టూడెంట్స్ ఉన్నారు. అవన్నీ సాక్రిఫైస్ చేసి మన వ్యక్తిగత జీవితాన్ని కోల్పోయి ఎంతో మనం జీవితంలో సమయాన్ని కానీ ఇంకో రూపాయిని కానీ ఎక్స్పెండిచర్ చేసేసి ఒక్కసారిగా మనము వాళ్ళ జీవితాన్ని మెరుగుదిద్దుదాం అనుకునే సమయంలోపు
ఇలాంటి వ్యాఖ్యలు వినడము నిజంగా నాకు నిద్ర రాలేదు. అంత అంత బాధ అనిపించింది. అంటే ఒక బాధ్యత ఉంది కదా తనకి. ఎట్లా మాట్లాడతారండి అసలుకి? అట్లా మాట్లాడకూడదు కదా! అంటే ఫీల్డ్ వర్క్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఎక్కువ దూరం ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. అప్పుడు కావలసినటువంటి స్టామినా కావచ్చు, ఓపిక కావచ్చు ఉండదు కాబట్టి అనేటువంటి ఒక మాట చెప్తున్నారు తను. నేను భారతదేశం అంతా తిరిగి లెక్కలు చెప్పాను. ఐఎమ్ ఆల్సో డిజబుల్డ్ పర్సన్. స్టీఫెన్ హాకింగ్ 2 ఏళ్ళు తప్ప 2 చేతులు 2 ఏళ్ళు అనుకుంటాను. అంతవరకు పెద్దగా మిగతా బాడీలో ఏ చలనం కూడా ఉండదు. కానీ ప్రపంచంలోనే అంత పెద్ద శస్త్ర సాంకేతిక రంగాల్లో సైంటిఫిక్లో అంత పెద్ద సైంటిస్ట్ని మనం చూడలేమో కూడా. ఆర్తి డోగ్రా ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని ఎవ్వరు నిర్వహించలేని ఎలక్షన్స్ కూడా సమస్యాత్మకమైన ప్రదేశాల్లో కూడా ఎలక్షన్స్ నిర్వహించిన సమర్థురాలు కదా. పవర్ఫుల్ ఐఏఎస్గా మాకు పేరుంది కదా. ఇప్పుడు జైపాల్ రెడ్డి గారు ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు వచ్చింది. ఊరికినే ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు ఇవ్వరు కదా. ఉత్తమ పార్లమెంటరీ అవార్డు ఊరికినే ఇవ్వరు కదా. దానికి చాలా ప్రామాణికతలు ఉంటాయి కదా. ఆయన ఎన్నిసార్లు ఎంపీ ఒకసారి చూసుకోవాలి కదా. నా సోదరి హీరా సింగల్ నీకంటే మంచి ర్యాంక్ వచ్చింది కదా. మేబీ నీకంటే మంచి మార్కులేమో కదా. ఇండియా ఫస్ట్ ర్యాంక్ కొట్టింది కదా. సివిల్స్లో ఫస్ట్ ర్యాంక్ సాధించింది కదా. ఎట్లా బాధ్యతారహితంగా మాట్లాడతారండి అసలుకి. సుధా చంద్రన్ ప్రపంచం గర్విస్తుంది సుధా చంద్రన్ చూస్తే. మన సుధా చంద్రన్ని మనం చూసాం కదా. ఆమెకి అంటే నేను ఈ కుర్చీలో కూర్చున్నాను కాబట్టి నేను చాలా పరిమితిలోనే మాట్లాడుతున్నాను. నిజంగా మాట్లాడితే బాధ్యతలు ఉన్నాయి కాబట్టి. సుధా చంద్రన్ కంటే ఎక్కువ శారీరక శ్రమ ఉందా? సుధా చంద్రన్ దాకా ఎందుకు? జగిత్యాల పోతే జూనియర్ మయూరి లెక్క ఒక అమ్మాయి ఒక చిన్న పాప ఉంటుంది, 8th క్లాస్ పాప. గంటలు డ్యాన్స్ చేయగలదు, గంటలు. అక్కడ దాకా వద్దు. ఇక్కడ హ్యాండిక్యాప్డ్ హాస్టల్కి పోతే ఆ సోదరి పేరు భాగ్య ఉంటుంది. ఇక్కడనే అద్భుతమైన నాట్యం డ్యాన్స్ చేస్తుంది, అద్భుతంగా డ్యాన్స్ చేస్తుంది. ఈ భారతదేశంలో 100 కిలోమీటర్లు కార్లతో హ్యాండిక్యాప్డ్స్ లేరా? నేను నాన్ స్టాప్గా ఎక్కడ బ్రేక్ తీసుకోకుండా నా డిజబుల్డ్ ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ కాలుతోని నేను ఒక 500 కిలోమీటర్లు కూడా కారు తోలగలను కదా. మరి నేను 15 గంటలు నేను నిలబడ్డాను కదా. ఎంతోమంది డాక్టర్లు ఈ ప్రపంచంలో లేరా? హ్యాండిక్యాప్డ్స్ లేరా? సురేష్ అద్వానీ ఫేమస్ అంకాలజిస్ట్, ఇండియాలోనే ఫేమస్ అంకాలజిస్ట్. ఆయనకు పద్మశ్రీ భారత ప్రభుత్వం ఇచ్చింది కదా, పద్మభూషణ్ కూడా ఇచ్చింది కదా. ఊరికినే ఇచ్చిందా? ఆయనకేం పేరు లేదా? ఎంతోమంది వికలాంగులు డాక్టర్లని తయారు చేయలేదా? ఇవాళ నేను ఒక వేటు న్యూస్లో ఒక వార్త చూశాను. ఒక డాక్టర్ అంటున్నాడు, నాకు చదువు చెప్పిన వ్యక్తి ఒక డిజబుల్డ్ పర్సన్, అలా ఎలా మా బాధ్యతాయుతంగా మాట్లాడతారని చెప్పారు కదా. నాకు తెలిసిన డాక్టర్లు చాలామంది హ్యాండిక్యాప్డ్స్ ఉన్నారు కదా. ఇంత పెద్ద మాట మాట్లాడారండి. అంటే ఒక సర్జన్ ఒక డిజబుల్డ్ పర్సన్ అయి ఉండి ఆపరేషన్ చేస్తే విశ్వసిస్తారా? అంటే వాళ్ళ దగ్గర నువ్వు ఆపరేషన్ చేయించుకోవద్దని చెప్తున్నావా? అంటే మీ మాటలు అర్థం ఏంటి అసలుకి? ఆపరేషన్ చేయించుకోవద్దంటున్నారా? వాళ్ళ హాస్పిటల్స్ నడవద్దంటున్నారా? వాళ్ళు విధులకు పనికిరారంటున్నారా? అసలు అంటే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆ సమాజం మీద ఎలాంటి దాన్ని మీరు రుద్దాలనుకుంటున్నారు? విత్ డ్యూ రెస్పెక్ట్ టు ఆల్ డిసేబుల్ పర్సన్స్ అని చెప్తూనే తను కొన్ని చోట్ల ఇప్పటికీ రిజర్వేషన్లు అమలు కావట్లేదు. అన్ని చోట్ల ఉండాల్సిన అవసరం లేదు. ఐపీఎస్ కావచ్చు, డిఫెన్స్ సర్వీసెస్లో అమలు కావట్లేదు కాబట్టి ఆల్ ఇండియా సర్వీసెస్లో కూడా తీసుకునే ముందు ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పటికీ ఇలాంటి అవకతవకలు అనేవి జరుగుతున్నాయి కాబట్టి అనే మాట తను అంటున్నారు. డ్యూ రెస్పెక్ట్ అంటూనే నువ్వు నన్ను గౌరవిస్తున్నా అంటున్నావు, మంచిది.
మీరు గౌరవిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు, చాలా సంతోషం. కానీ నీ మాటల్లో ఏది? ఎంతోమంది వైకల్యం ఉన్న డాక్టర్ల వృత్తి మీద, వాళ్ళ పొట్ట మీద, వాళ్ళ ఆత్మగౌరవం మీద, వాళ్ళ బ్రతుకు తెరువు మీద నీ మాటల ప్రభావం ఉండదని మీరు చెప్పగలరా? చెప్పగలరా? అసలుకి ఆ మాట చెప్పగలుగుతారా? ఎట్లా చెప్పగలుగుతారు ఆ మాట? ఇప్పుడు ఇప్పుడు నేను చూశాను ఇందాక 13 లక్షలు, 14 లక్షలు, 12 లక్షలు వ్యూస్ వచ్చినాయి. సోషల్ మీడియాలో మీకు అంత ఫేమ్ ఉంది. ఇప్పుడు ఈ 13 లక్షల మంది ఇంకెంతమందికి దాన్ని షేర్ చేస్తుంటారు? ఇంకెంతమందితో ఫోన్ కాల్ మాట్లాడుంటారు? ఈ విషయాన్ని సమాజం మొత్తం మీద రుద్దితే వికలాంగుల ప్రాథమిక హక్కులకి భంగం కాదా ఇది? మీరు ఏ భావస్వేచ్ఛ గురించి అయితే మీరు మాట్లాడుతూ ఉన్నారు, మా ఫండమెంటల్ రైట్స్కి ఇది విరుద్ధం కాదా? ఐఏఎస్ల గురించి అంటున్నారు, రైట్. మరి సర్జన్ల గురించి ఎందుకు మాట్లాడారు? ఐఏఎస్లు దాకొద్దాము, సర్జన్ల గురించి ఎందుకు మాట్లాడారు? ఏంటి ఐఏఎస్ కాకూడదా? అంటే సేవ చేసే గుణం ఐఏఎస్లు ఎవరు? సేవ చేసే వాళ్ళే కదా, పబ్లిక్ సర్వెంట్సే కదా, పబ్లిక్ సర్వెంట్సే కదా. మరి ఐఏఎస్లు సేవ చేయడానికి వికలాంగులు పనికిరారా? నేనేమి ఇప్పుడు సేవ చేయలేదా? నేను పెట్టిన ఎక్స్పెండిచర్ కానీ, నేను పెట్టిన సమయం కానీ, నా జీవితం కానీ, నాతో పాటు పనిచేసిన వేల మంది వికలాంగులు కానీ, హక్కుల కోసం గొంతెత్తుతున్న వీళ్ళందరూ కూడా సేవ చేస్తున్న వాళ్ళు కారా? గంటలు గంటలు మాట్లాడుతున్న వాళ్ళు కారా? గంటలు గంటలు వింటున్న వాళ్ళు కారా? గంటలు గంటలు వర్క్ చేస్తున్న వాళ్ళు కారా? ఇది చాలా తప్పండి. ఇది అనైతికం. ఇది ఇట్లా మాట్లాడడం నిజంగా అత్యంత బాధాకర సంఘటన. ఇప్పుడు దానికి మీరు ఇంకేదో మాట్లాడుకోవడం ఎట్లా మాట్లాడుకుంటారండి అసలు అట్లా? సో ఇది ఇంక్లూజివ్ సొసైటీ గురించి కాదు మాట్లాడుతోంది స్మితా సబర్వాల్ అనే మాటని దేశవ్యాప్తంగా వచ్చింది. ఒక అవుట్రేజ్ అనేది వచ్చింది కాబట్టి నేను మళ్ళీ స్పందిస్తున్నాను అనే మాట ఈరోజు మార్నింగ్ కూడా తను మళ్ళీ ఒక ట్వీట్ చేశారు. would request the rights activists to also examine why this quota has still not been implemented in the IPS, IFOSS and certain sectors like defense ane mata. My limited point is that the IAS is no different. మనం మామూలుగా అండి ఇన్సెన్సిటివ్ అయితే ఎక్కడా లేదు నా మాటల్లో అంటున్నారు. తను కూడా ఇన్సెన్సిటివిటీ లేకుండా ఇంక్లూజివ్నెస్ గురించే నేను మాట్లాడుతున్నాను. కానీ డిఫెన్స్ సర్వీసెస్లో వాటిలో లేదు కాబట్టి దీన్ని ఎందుకు ఎగ్జామ్ చేయాలి? ఇది పర్టికులర్గా ఈ కేసు తను మాట్లాడడానికి ప్రధాన కారణం పూజా కేత్కర్ అనే ఒక సెకండ్ అండి. ఇక్కడ ఫస్ట్ దీన్ని కంప్లీట్ చేద్దాం ఈ విషయాన్ని. నేనేమి కించపరచట్లేదు, నేను వాళ్ళంటే గౌరవం ఉంది, వాళ్ళు సమాజంలో భాగమే, నాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది కాబట్టి నేను మళ్ళా పోస్ట్ పెడుతున్నా అంటున్నారు. ఎవరు పాజిటివ్ రెస్పాన్స్ చేసిన వాళ్ళు? నీకు ఏ బాధ్యతలో ఉన్నారు? వాళ్ళ నైతికత ఏంటి? అసలు నువ్వెవరు? అసలు మీరెవరండి? వికలాంగుల హక్కుల గురించి కానీ వికలాంగుల గురించి మాట్లాడడానికి మీకేం హక్కు ఉంది? ఆర్ యు డిజబుల్డ్ పర్సన్? మీకెందుకు? వికలాంగుల హక్కుల చట్టం చేసింది ఎవరు? పార్లమెంట్ కదండి. పార్లమెంట్ ఆమోదించిన, చట్టసభలు ఆమోదించిన చట్టాన్ని గౌరవించలేని స్థానంలో మనం ఉన్నామా? ఇప్పుడు సుప్రీంకోర్టు ఒక మాట చెప్పింది, ఐపీఎస్లో కూడా మీరు ఆప్షన్ పెట్టుకోవచ్చు అని. అంటే సుప్రీంకోర్టు కంటే కూడా ఉన్నతమైన తీర్పులు మనం బయట ఇవ్వాలా? ఇంత సున్నిత అంశాన్ని ఒక బాధ్యతల్లో ఉండి మనం బయట డిస్కషన్ చేయాలా? ఇది ఎట్లా కరెక్ట్ అవుతుంది? ఇప్పుడు సింపుల్ శారీరక సామర్థ్యాల గురించి మాట్లాడారు. ఐఎమ్ ఆల్సో డిజబుల్డ్ పర్సన్. నా శారీరక సామర్థ్యం గురించి మీకేం హక్కు ఉంది, మీకేం రైట్ ఉంది? మీరు ఎలా మాట్లాడగలుగుతారండి? అట్లా మాట్లాడతావు? రైట్. ఇప్పుడు నా శారీరక సామర్థ్యం గురించి
నాలాంటి హ్యాండిక్యాప్డ్ శారీరక సామర్థ్యం గురించి మీకు మాట్లాడే రైట్ మీకు ఎవరిచ్చారు? అంటే ఇప్పుడు నా శారీరక సామర్థ్యాన్ని నిరూపించుకోవాలా? ప్రభుత్వము, ప్రభుత్వ పాలసీలు, ప్రభుత్వ చట్టాలు, ప్రభుత్వంలో పనిచేస్తున్న యంత్రాంగాలు ఇవన్నీ వేస్టా? పాలసీ చేయాల్సింది ఎవరు? పార్లమెంట్లు కదా, చట్టసభలు కదా, దాన్ని అమలుపరచాల్సింది ఎవరు? దాంట్లో తప్పులు చెప్పాల్సింది ఎవరు? జ్యుడిషియరీ కదా. మధ్యలో మీరెవరు? మీ ఇంట్లో కూడా ఇట్నే హ్యాండిక్యాప్డ్స్ ఉంటే ఇట్నే మాట్లాడతారా? అంటే ఇప్పుడు సందర్భంలో చాలామంది ఎవరికన్నా అనకూడదండి, జనరల్గా నేను అనకూడదు. ఎవరికన్నా ఏదైనా ప్రాబ్లం అవుతుంది, వాళ్ళు మంచి అధికారిగా ఉంటారు, వాళ్ళ బ్యాడ్ లక్ ఏదో జరుగుతుంది, వాళ్ళు రిజైన్ చేయాలా మరి ఇప్పుడు? అవును, ఒక మాట, ఈ ఐఏఎస్ ఐపీఎస్లు అనేవి, ఐఏఎస్ అనేది అంటే అసలు ఐఏఎస్లు రోడ్ల మీద ఉరకాలా? ఇప్పుడు ఎంతమంది ఐఏఎస్లు రోడ్ల మీద మనం పరిగెడుతున్నారండి? ఐఏఎస్ చేయాల్సిన డ్యూటీలు ఏంటి? ఇది చాలా ఇది అనైతికం సార్. ఒక మాట అండి, ఒక తప్పు చేశారు, తప్పని చెప్పకపోయినా పర్లేదు, వెనక్కి తీసుకోవచ్చు, ఆ పోస్ట్ని డిలీట్ చేయవచ్చు. సరే, దానికి ఏదో రకంగా పులి స్టాప్ పెట్టవచ్చు. కానీ మళ్ళా పదే పదే అదే మాట మాట్లాడితే వెనకెవరైనా ఉన్నారా అనుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది పర్టికులర్గా వెనక ఒక వ్యక్తికి ఇంతలా అవసరం ఉంటుంది ఒక వ్యవస్థ మీద మాట్లాడేది అనేది నేను అనుకోవట్లేదు. ఎవరున్నారు అనుకుంటున్నారు మీరు? ఏమో, నేను అనట్లేదు, కానీ చాలామంది ఇట్లా ఇప్పుడు ఇంత డిస్కషన్ జరుగుతూ ఉంది, నీ కళ్ళ ముందు ఇంతమంది బాధపడుతూ ఉన్నారు. మానవత్వంతో అయినా సరే, నీ అభిప్రాయం నీకు దగ్గర ఉంచుకో, మానవత్వంతో అయినా మనం చాలాసార్లు అంటాము, మానవత్వంలో కూడా మనం చూడాలి, హ్యూమానిటీ కోణంలో కూడా చూడాలి కదా. మమ్మల్ని ఇప్పుడు ఈ హ్యాండిక్యాప్డ్స్ అందరినీ ఇంత హింసకు గురి చేసి ఇంత బాధ పెట్టి మీరు సాధించేది ఏంది? 2016 వికలాంగుల హక్కుల చట్టం పార్లమెంటు ఆమోదించిన చట్టం ఇది. సెక్షన్ 92 ఏం చెప్తుంది? మా మనోభావాలు కించపరిచినట్టు కాదా ఇది? నువ్వు సర్జన్ల గురించి మాట్లాడారు తల్లి, మీరు సర్జన్లు ఆపరేషన్ చేస్తే మీకు నమ్మకం ఉంటుందా అన్నారు. ఇది దాడి అని అనకపోతే ఏమంటారు మరి? ఇప్పుడు చెప్పాలి మరి. ఇప్పుడు చాలామంది ఇంటలెక్చువల్స్ కూడా ఉన్నారు కదా, అట్లా కాదు కదండి. ఇప్పుడు నేను ఒక హ్యాండిక్యాప్డ్గా నా భావాజాలాన్ని మీకు తెలియపరుస్తున్నాను జనరల్గా. సరే, మీరు అడుగుతున్నారు కాబట్టి ఇది చాలా తప్పండి. అది ఇప్పుడు చట్టాలని గౌరవించాలా గౌరవించొద్దా? నేనైతే నాకు తెలియదు, వారి ఫాదర్ ఏదో ఆర్మీ అధికారం ఏదో అని విన్నాను. సరే, డిపార్ట్మెంట్కి సంబంధించి, వారి భర్త డిపార్ట్మెంట్కి సంబంధించి ఉన్నారు, వారు సీనియర్ ఐఏఎస్ అధికారిగా ఉన్నారు. 20 ఏళ్ల పైన మేబీ ఉంటే సర్వీస్ ఉంటుండొచ్చు. 20 years. భావస్వేచ్ఛ పేరుతో ఏమైనా మాట్లాడవచ్చా? భావస్వేచ్ఛ పేరుతో ఏమైనా మాట్లాడవచ్చా? ఇంత సెన్సిటివ్ విషయాన్ని కూడా కోడ్ ఆఫ్ కండక్ట్ మీకు వర్తించదా అండి? కోడ్ ఆఫ్ కండక్ట్ మీకు వర్తించదా? నాకు తెలిసి చాలామంది ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా ఈమె వ్యాఖ్యలకి బాధపడుతూ ఉంటారు. నాకు తెలిసి ఐఏఎస్లు చాలా మంచి వాళ్ళండి, ఐపీఎస్లు కూడా చాలా మంచి వాళ్ళు. ఇందులో వీళ్ళే కదా ఇప్పుడు మనందరినీ కాపాడుతూ అందరికీ అన్నీ అమలు చేస్తూ ఉంది. ఇది పదే కాదు కదా, పెద్ద తప్పు. ఈ ఇష్యూ రావడానికి ప్రధాన కారణం కనిపిస్తోంది. పూజ అనేటువంటి ఒక ట్రైనీ ఆఫీసర్ తను ఒక ఫేక్ సర్టిఫికెట్లు, డిసేబుల్డ్ సర్టిఫికెట్లు పెట్టి తీసుకొని వచ్చారు. దానికి ప్రధానంగా వాళ్ళ ఫాదరు, మదరు, అందులో ఉన్నటువంటి యూపీఎస్సీ చైర్మన్ వీళ్ళందరూ సహకరించారనే దాంతో పాటుగా యూపీఎస్సీ చైర్మన్ ఎందుకు సడన్గా రాజీనామా చేశాడు, ఇంకా ఆయనకు సర్వీస్ ఉన్న తర్వాత అనే డిస్కషన్ ఇవన్నీ వచ్చిన తర్వాత తను ఈ మాటలు మాట్లాడారు. నిజంగానే తను మాట్లాడడము అనేది డిఫరెంట్ వర్షన్స్ అనేవి వినిపిస్తాయి. ఎందుకు రిజర్వేషన్లు ఇవ్వాలి, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లతో వచ్చినటువంటి ఐఏఎస్ ఐపీఎస్లు వాళ్ళ పిల్లలకు కూడా అంటే ఇప్పుడు ఈ రోజు హ్యాండిక్యాప్డ్స్ గురించి మాట్లాడతారు, రేపు ఎస్సీల గురించి మాట్లాడతారు, రేపు ఇంకో జాతి గురించి మాట్లాడతారా? ఇప్పుడు మీరు అన్న ఒక మాట అన్నారు, ఎవరో నేరానికి పాల్పడ్డారు అని, ఎవరో క్రైమ్కి పాల్పడ్డారని.
క్రైమ్ చేసేవాడికి పలానా చోట పలానా చోట పలానా చోట అంటూ నిబంధనలు ఏముంటాయండి? వానికి ఏదైతే ఎదురుగా కనపడుతుందో, ఎక్కడైతే వాని ఆలోచన ఉంటుందో అక్కడ క్రైమ్ చేస్తాడు. ఆ క్రైమ్ చేసిన వాళ్ళకి వైకల్యం ఉన్న వ్యక్తులకి ఏంటి సంబంధం? మాకేంటి సంబంధం? అంటే కేవలం వైకల్య ఒక డిజబుల్డ్ సర్టిఫికేట్ తీసుకొచ్చి ఆమె చేసింది అంటున్నారు. ఆమె డిజబుల్డా? కాదుగా. ఇప్పుడు మీరన్నారు అందులో ఎవరో చైర్మన్ ఉన్నారా అన్నారు, నాకు తెలియదు. అతను డిజబుల్డా? కాదుగా. పోనీ తనకెవరో సపోర్ట్ చేసినారు అంటున్నారు, వాళ్ళు డిజబుల్డా? కాదు కదా. మాకెట్లా శిక్ష ఇస్తారండి? మా హక్కుల గురించి ఎట్లా మాట్లాడతారండి? అంటే భారతదేశం అని కాదు, ఏ దేశమైనా తీసుకోండి, ఒకటే సామాజిక ఒకటే వ్యవస్థ ఉంటుందా? మాకు మా రైట్స్ పార్లమెంట్ ఇచ్చింది కదండి. మా మానసిక ప్రవర్తనకి నేను నిజంగా చింతిస్తున్నాను. ఇది వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాను. నా వ్యక్తిగతంగా ఇప్పుడు నేను మాట్లాడుతుంది కూడా ఒక కార్పొరేషన్ చైర్మన్గా మాట్లాడట్లేదు మీతోనే. మీరు ఐఏఎస్ కోసం కోచింగ్ ట్రైనింగ్ అనేది కూడా నేను ఇస్తున్నారు ఒక కాబట్టి. డిజబుల్డ్ పర్సన్గా, ఒక హ్యాండిక్యాప్డ్ వ్యక్తిగా నేను స్పందిస్తున్నాను. నేను 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 స్పందిస్తున్న ఏ మాటకి కూడా ఎవరికి సంబంధం లేదు. నేను వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాను. నాకు కూడా బాధ అనిపించింది. నేను ఒక డిజబుల్డ్ పర్సన్, నన్ను ఒక నార్మల్ అమ్మాయి పెళ్లి చేసుకుంది, నాకు 2 పిల్లలు ఉన్నారు. అంటే మా డిజబుల్డ్ పర్సన్స్ అందరికి కూడా పిల్లలు ఉన్నారు, పెళ్ళిళ్ళు కూడా అయ్యాయి చాలామందికి. ఎందుకండి మా మీద ఇట్లా కరెక్ట్ కాదు కదమ్మా. ఇప్పుడు నేను విన్నాను, మీరు కూడా విని ఉంటారు, భద్రాచార్యుల పేరు, శ్రీరామభద్రాచార్యుల పేరు మీరు కూడా విని ఉంటారు. మనం ఏ చోట విన్నాం? అయోధ్య నిర్మాణం ఏదో అంశం కాడ విన్నాము. 2 కళ్ళు లేవు కదండి. కోర్టు దాకా వెళ్ళి పోరాడి అయోధ్య రాముడిదే అని ఎన్ని పేపర్లు శోధించారు? ఎంత డాటా సేకరించాడు? 2 కళ్ళు లేవు కదండి. ఎంత డాటా సేకరించాడు? ఎట్లా అండి? ఎట్లా తక్కువ అంటే ఇప్పుడు మానసిక శ్రమ లేదా తనకి? శారీరక శ్రమ లేదా? ఎట్లా మాట్లాడతారండి? ఈ భారతదేశము ఇలా మొత్తం పండగలా జరుపుకుంది కదా ఆ కార్యక్రమాన్ని. దానికి ఒక మా సోదరుడే కదా కారణము. లూయిస్ బ్రెయిలీ ఉన్నారండి. ఈ ప్రపంచంలో ఎన్ని భాషలు అయితే ఉన్నాయో అన్ని భాషల్లో కూడా సరిపోయే లిపిని, బ్రెయిలీ లిపిని కనిపెట్టిన వ్యక్తి లూయిస్ బ్రెయిలీ కదా. హెలెన్ కిల్లర్. ఏంటండి ఇదంతా? అంటే ఇంటెలెక్చువాలిటీకి సర్వీస్ చేయడానికి, నలుగురికి సహకరించడానికి ఏంటి ప్రామాణికత? ఏది ప్రామాణికత? అంటే ఇప్పుడు నేను పాలనకు పనికిరానా? తప్పండి. నేను డిసెంబర్ 1న గ్రీవెన్స్ ఆగస్టు 1న గ్రీవెన్స్ పెడుతున్నాను. ఇక్కడ గ్రీవెన్స్ పెడుతున్నాను. వారు మాట్లాడిన గ్రీవెన్స్ పెడుతున్నాను. నేను సమస్యలు వినాలనుకుంటున్నాను. రాష్ట్రంలో ఉన్న నా సోదరిమణుల సమస్యలు వినాలనుకుంటున్నాను. మరి ఇప్పుడు ఆ కామెంట్లో, ఆ ట్వీట్లో ఏముంది? మేము వినలేము అని ఉంది. కాదు కదండి అసలుకి. ఇప్పుడు మీరు చూడండి, హ్యాండిక్యాప్డ్ వెహికల్స్ ఉంటాయి, ట్రైమోటార్ సైకిల్స్, స్కూటర్లే అండి. రోడ్ల మీద మనకు మీరు ఎప్పుడు చూడలేదండి? ఎప్పుడు చూడలేదా? అంటే శారీరక వాటికి ఏం శ్రమ ఉండదా? అట్లా తప్ప అంటే సరే. ఇప్పుడు వారి వ్యక్తిగత ఉద్దేశాలు వారి దగ్గర పెట్టుకోవచ్చు. సరే, వారు దాని మీద ఏదైనా లీగల్గా ఫైట్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. మనకి ఫాలోవర్స్ ఉన్నారు కదా అని వ్యక్తిగత ఉద్దేశాలని వ్యవస్థ మీదకి రుద్ది, వ్యవస్థలో మమ్మల్ని వ్యవస్థలో నిలబెట్టి ఇలా చేయడం కాదండి. సరికాదండి. అది సరికాదు. ఇది నాకున్నంత వరకు నాకైతే అంగవైకల్యం ఉంది. ఇది నేను ఇంకా ఏమనాలో నాకు అర్థం కావట్లేదు. నేను ఒక స్థానంలో ఉన్నా కాబట్టి మాట్లాడలేకపోతున్నాను. కానీ ఎదుటి వ్యక్తుల జీవితాలతో ఆడుకోవడానికి మీకేమి ఫండమెంటల్ రైట్ ఉంది?
అసలు మీకు ఏ నైతిక హక్కు ఉంది? ఎథికల్ ఏం లేదు, ఎథికల్ వాల్యూస్ ఏం లేవా? ఎట్లా మాట్లాడతారు? మిమ్మల్ని వచ్చి అడిగారా ఎవరన్నా? మీరు అంటున్నారండి ఒక మాట, ఏమంటున్నారంటే ఎక్కడో నేరం జరిగింది, అక్కడ నేరం జరిగితే మరి నేనేం చేయను? ఆ నేరాన్ని కట్టడి చేయాల్సిన వాళ్ళు కట్టడి చేయాలి, ఆ నేరానికి పాల్పడ్డ వాళ్ళకి శిక్షలు వేయాల్సిన వాళ్ళు శిక్షలు వేయాలి, ఆ నేరం భవిష్యత్తులో జరగకుండా కాపాడాల్సిన వాళ్ళు కాపాడాలి. అంటే వైకల్యం పేరుతో ఒక సర్టిఫికెట్ తీసుకొని నేరానికి పాల్పడితే అసలు వైకల్యం ఉన్న వ్యక్తులందరూ వెళ్ళిపోవాలా? అట్లయితే ఏ పేరుతో నేరం జరిగితే ఆ పేరున్న వ్యవస్థలందరూ వెళ్ళిపోవాలా? నాకు అనిపించింది అయితే చెప్తున్నానండి. కేసీఆర్ ఏనాడు వికలాంగులను గౌరవించలేదు. కేసీఆర్ దగ్గర చాలా కాలం పనిచేసిన ఈమె దగ్గర నుంచి నేను ఇంతకన్నా ఎక్కువ ఆశించలేను. ఇప్పుడు 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 ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు హ్యాండిక్యాప్డ్స్కి పిల్లల్ని ఇవ్వాలంటే కూడా చాలామంది భయపడే రోజులు ఉండే గతంలో. ఇప్పుడిప్పుడే మొత్తం మారిందండి. మమ్మల్ని కూడా సకలాంగులు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. మేము మ్యారేజ్ ఇన్సెంటివ్ ఇస్తున్నాము, ప్రోత్సాహకాలు ఇస్తున్నాము, మేము సామూహిక వివాహాలు కూడా జరిపిస్తున్నాం కొంత. అసలు మా వృత్తి మీద, నువ్వు సర్జన్ అంటే వృత్తి కాదా? మేము ఎక్కువసేపు వినలేమా? మేము ఎక్కువసేపు ట్రావెల్ చేయలేమా? అసలు మా ఫిజికల్ ఫిట్నెస్ మీద మీరు ఎలా మాట్లాడతారు సార్? అసలుకి మేడం అసలుకి మీరు ఇవ్వ రైట్ అండి. జనరల్గా నేను ఇక్కడ కూర్చున్నాను కాబట్టి అంటున్నానండి. స్టిల్ నౌ నేను 15 గంటలు నిలబడి పాఠం చెప్తాను. కాలు నొప్పి అంటే మళ్ళీ మాట్లాడండి. 15 గంటలు వచ్చి నిలబడమనండి. ఈ మాటలు మాట్లాడే వాళ్ళు ఎవరైనా సరే, ఈ మాటలు సమర్థించే వాళ్ళు ఎవరైనా సరే నాతో పాటు 15 గంటలు నిలబడమనండి. డయాస్ మీద అలసిపోకుండా, ముఖంలో చిరునవ్వు చెదరకుండా, ముఖ కవలికలు మారకుండా, సెకండ్గా ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా ఎప్పుడు టీచింగ్ చేసే విధానాన్ని అవలంబిస్తూనే టీచింగ్ చేస్తాను. చేయమనండి. నేను ఒక్కన్నా మేడం, చాలామంది ఉన్నారండి. నిన్న ఒకతో వచ్చి అడిగాడు, సార్ నాకు కొంచెం ట్రైనింగ్ ఇస్తే నేను స్కూటర్ తయారు చేస్తాను సార్ అని. మేము ఇప్పుడు నేషనల్ ఛాంపియన్షిప్ నిన్న జరిగింది, పారా క్రీడలు జరిగాయి. 12 పథకాలు వచ్చాయండి మన రాష్ట్రానికి. వాళ్ళందరూ హ్యాండిక్యాప్డ్సేనండి. అట్లా మాట్లాడతారు అసలుకి? అట్లా మాట్లాడతారు? శక్తి సామర్థ్యాల మీద ఎలా మాట్లాడతారు? ఒక జాతికి సంబంధించిన శక్తి సామర్థ్యాల మీద మాట్లాడడానికి మీకేమైనా అయితే హక్కు ఉంది? మీకెవరిచ్చారు ఆ రైట్ని? మీ వ్యక్తిగత ఉద్దేశాలు. మీరు ప్రభుత్వంలో ఉన్నారండి, ఒక ఐఏఎస్ అధికారిగా ఉన్నారు. మీరు ఒక ఐఏఎస్ అధికారిగా ఉండి, ఒక బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి అసలు ఈ డిస్కషన్ చేయమని మీకెవరు రైట్ ఇచ్చారు? మీ వ్యక్తిగత ఉద్దేశమా ఇది? మీ వెనకన్నా ఎవరన్నా వ్యక్తులు ఇలాంటి ఒక అలజడిని లేపాలనుకుంటున్నారా? ఇవాళ చోట్ల, దేశవ్యాప్తంగా ఎన్ని చోట్ల జరుగుతూ ఉన్నాయండి. ఇవాళ మేడం స్మితా సబర్వాల్ గారు, మీరు వింటే కనుక ఈ మాటని, ఇవాళ మీ కామెంట్లను ఆసరా చేసుకొని ఎంతమంది రేపొద్దున వికలాంగుడిని కించపరుస్తారో చూడండి, వికలాంగుల బ్రతుకుల గురించి మాట్లాడుతారో చూడండి. ఇది సరి అయింది కాదండి. మేమైతే దీన్ని మినిమం నాలెడ్జ్ ఉండి ప్రజాస్వామ్యాన్ని గౌరవించే ప్రతి ఒక్కళ్ళు, వర్గాలకి అన్నిటికీ అతీతంగా దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఒక హ్యాండిక్యాప్డ్కి కూడా గౌరవించలేమా? వారిలో ఆత్మస్థైర్యం నింపలేమా? వాళ్ళని ముందు తీసుకుపోలేమా? వాళ్ళకి ఇచ్చిన హక్కులు కూడా లాగేసుకుందామా? అడ్మినిస్ట్రేషన్ గురించి మాట్లాడుతున్నారు. ఏ అడ్మినిస్ట్రేషన్ గురించి మాట్లాడుతూ ఉన్నారండి? ఐఏఎస్ అంటే ఎవరండి అసలుకి? ఐఏఎస్ అంటే ఏంటండి? అడ్మినిస్ట్రేటర్సే కదా. అడ్మినిస్ట్రేషన్ చేయడానికి అసలు ఫిజికల్ ఫిట్నెస్ ఏమో అవసరం చెప్పండి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అసలుకి నేను ఇక్కడ కూర్చొని దీంట్లో పాలసీలు అమలు చేయించడానికి అంటే ఒక ఐఏఎస్ అధికారి ఒక్కళ్ళే రాష్ట్రం మొత్తం పనిచేస్తారా? ఎంప్లాయీస్ ఉండరా? కింద వ్యవస్థలు లేవా? ఇది కరెక్ట్గా
వాళ్ళు ఇక్కడ నేను కోరుకునేది ఏంటంటే, అమ్మ మీరు తెలిసి మాట్లాడారు, నేను ఒక డిజబుల్డ్ పర్సన్గా చెప్తున్నాను, అమ్మ అంటున్నాను మిమ్మల్ని, మా తల్లి స్థానం ఇస్తున్నాను, నా సోదరి అనుకుంటున్నాను మిమ్మల్ని. మీరు తెలిసి మాట్లాడారో తెలియక మాట్లాడారో నాకు తెలియదు, ఉద్దేశపూర్వకంగా మాట్లాడారో కూడా నాకు తెలియదు. కానీ మీరు మాట్లాడిన దాని పట్ల భారతదేశంలో ఉన్న సమస్త వికలాంగులు వాళ్ళ కుటుంబాలు బాధపడుతున్నారు. మీ వ్యాఖ్యలని ఆ పోస్టుని వెనక్కి తీసుకొని మీరిచ్చే నిజమైన గౌరవం వికలాంగులకి వాళ్ళ హక్కులని గౌరవించడం, వాళ్ళ హక్కులని గౌరవిస్తూ వాళ్ళ చట్టాలను గౌరవిస్తూ మీరు నడిస్తే అదే నిజమైన గౌరవం. మాకు కూడా దేశంలో ప్రపంచంలో అంగవైకల్యం ఉండి అనేక రంగాల్లో రాణిస్తున్న వాళ్ళు కొన్ని వందల వేల మంది ఉన్నారు. నేను నిన్న చూశాను ఒక అతన్ని, నా ఫోటో తీసి టక్కు నా పేపర్ మీద గీసేశాడు. వితిన్ సెకండ్స్లో నా ఫోటో మొత్తం డ్రాయింగ్ వేశాడు. కాబట్టి నేను స్మితా సబర్వాల్ గారికి, మేము మా జాతి ఒక ఇంత బాధపడుతుంది, 5% జనాభా ఉందండి భారతదేశంలో, మా జనాభా 5% పాపులేషన్ మీద భావజాల దాడి అండి ఇది, మా హక్కుల మీద దాడి ఇది. మేము రిక్వెస్ట్ చేస్తున్నాను, నా సొంత కుటుంబంలో మిమ్మల్ని వ్యక్తిగా భావిస్తూ మాట్లాడుతున్నాను. జరిగిందేందో జరిగిపోయింది, వ్యాఖ్యలను వెనక్కి తీసుకోండి. మీరంటే మాకు గౌరవం ఉంది, స్టిల్ నౌ కూడా మీరంటే గౌరవం ఉంది. మీ గౌరవాన్ని తగ్గించుకోకండి. మా జీవితాలని మా హక్కులని 10 మందిలో పెట్టకండి. నిజంగా ఒకవేళ మీకు మా జాతి మీద కానీ మాకు సంబంధించిన వ్యక్తుల మీద కానీ మాకున్న చట్టాల మీద కానీ మీరు ఒకవేళ ఫైట్ చేయాలనుకుంటే, ఒక హ్యాండిక్యాప్డ్గా మాట్లాడుతున్నాను నేను, మీరు జాబ్కి రిజైన్ చేసేసి సామాజిక ఉద్యమం చేసుకోండి. ప్రభుత్వం ఇప్పుడు చట్ట వ్యవస్థలు ఏందో అదేందో చూసే ప్రయత్నం చేయండి తప్ప, ఇది కూడా అత్యంత బాధతో మాట్లాడుతున్నాను. నేను నాలాంటి వికలాంగ కుటుంబాలు అందరం బాధపడుతున్నాం. ఈ దేశంలో ఒక వ్యక్తిని కానీ ఒక వ్యవస్థని ఒక వ్యక్తిని కానీ ఒక కుటుంబాన్ని కానీ బాధించే హక్కు ఎవ్వరికి కూడా లేదు. పైగా మీరు నన్ను సపోర్ట్ చేస్తున్నారు అంటే అన్ని సోషల్ మీడియాలోనే మనం చర్చించుకుందాము మరిగా కదా అండి. సో నేను ఒక హ్యాండిక్యాప్, ఒక సాధారణమైన వికలాంగుడిగా నేను ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని చెప్తున్నాను. ఇప్పుడు నేను మాట్లాడింది గాన ఆమె మాట్లాడింది కాన ప్రభుత్వానికి ఏ మాత్రం సంబంధం లేదు. ఆమె వ్యక్తిగతంగానే వ్యాఖ్యలు చేసింది. నేను మోరేవారు ఆదివారం కూడా అనుకుంటాను, మామూలుగా డ్యూటీలో కూడా లేకున్నాను. ఇప్పుడు నేను మాట్లాడింది కూడా ఒక కార్పొరేషన్ చైర్మన్గా మాట్లాడట్లేదు, ఒక కాంగ్రెస్ పార్టీ వికలాంగుల విభాగానికి రాష్ట్ర చైర్మన్గా మాట్లాడట్లేదు. మేడం స్మితా సబర్వాల్ గారు ఆలోచన చేయండి. నేను ఒక సాధారణమైన కుటుంబంలో జన్మించి ఎన్నో అవమానాలు ఎదుర్కొంటూ వైకల్యం పేరుతోని ఎదుర్కొంటూ వచ్చిన వాడిని. నాలంటూ కొన్ని వందల వేల మంది ఉన్నారండి. మమ్మల్ని ఒకరోజు పేరెట్టి కూడా పిలిచేవాళ్ళు కారండి, మా అంగవైకల్యంతో పిలిచేవాళ్ళు. కాబట్టి మేమందరం బాధపడుతున్నాం. మీరు ఈ వ్యాఖ్యలని దయచేసి వెనక్కి తీసుకుంటారని, అవకాశం ఉంటే వికలాంగ సమాజానికి, దివ్యాంగ సమాజానికి, విభిన్న ప్రతిభావంతులుగా మమ్మల్ని చూస్తున్న పేరు పెట్టిన ఈ సమాజానికి మీరు క్షమాపణ చెప్పకపోయినా పర్లేదు, కానీ చింతిస్తున్నానే మాట చెప్పినా పర్లేదు. మీ గౌరవం కూడా ఏం తగ్గదు. మిమ్మల్ని చూసి ఇంకా కొంతమంది ఇలా తయారు కాకుండా కాపాడాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ వివేక్. థ్యాంక్ యూ అండి.